మరి ఈరోజు మరికొన్ని నామములు మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు నామము మార్పులేని వాడు. దేవుని యొక్క సుగుణాల్లో ఒకటి దేవుడు మార్పు లేనివాడు. గాడ్ దట్ డజంట్ చేంజ్, గాడ్ వితౌట్ చేంజ్, మార్పు లేని దేవుడని మలాకి 3:6 ఈ మాటనుంది. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అంటే దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు, నేను మార్పు లేని వాడను, నేను నా నోటి నుండి వచ్చిన మాటను నెరవేర్చే దేవుడను, మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడను, నిబంధనను స్థిరపరిచే దేవుడను, కనుక నేను మీకు ఇచ్చిన మాటను తప్పను. అందుకొరకే మీరు అతిక్రమాలు చేస్తున్నారు, కానీ నేను ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి మిమ్మల్ని లయము చేయడం లేదు. అంటే జీవితంలో ప్రతిదీ మారుతుందండి, ప్రతిదీ మారుతుంది. ఒక దినంలో ఎన్నో మార్పులు కదా, గంటకు వాతావరణం మారిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతూ ఉంటారు, బంధువులు వారి మనస్తత్వాలు మారిపోతుంది, నువ్వు ప్రేమించిన వ్యక్తులు మారిపోతూ ఉంటారు, వారు మరి ఇచ్చిన వాకులను లేక మాటలను నెరవేర్చుకోరు, మారిపోతూ ఉంటారు. మార్పు అనేది సహజమే, ప్రతిదీ మారుతుంది లోకంలో. నీ శరీరంలో ఎన్నో మార్పులు కదా, నువ్వు పుట్టినప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, యవ్వన దశలో ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, మరి మారుతుంది అనమాట. నీ శరీరంలో కూడా మరి ఎన్నో మార్పులు, నీ జీవితంలో ఎన్నో మార్పులు. మారుతున్న ప్రపంచంలో మారని దేవుని కలిగిన వారం మనం. దేవునికి స్తోత్రం. ప్రపంచం మారిపోతుంది, మారిపోతూనే ఉంది, మారుతూనే ఉంది. మనుషులు మారుతున్నారు, స్థితిగతులన్నీ మారిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది, కానీ మార్పు లేని దేవుణ్ణి ఈ మారుతున్న ప్రపంచంలో నీవు కలిగి ఉన్నావు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏ గాడ్ దట్ డజంట్ చేంజ్. పెళ్లిపీటల మీద ఎన్ని వాగ్దానాలు, కష్టంలో ఉంటాను, సుఖంలో ఉంటాను, దుఃఖంలో ఉంటాను అని ఎన్ని వాగ్దానాలు చేస్తారు, కానీ కొన్నిసార్లు భార్యను వదిలిపోతారు, భర్తలను వదిలి భార్యలు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చేసిన నిబంధన, దేవునితో చేసుకున్న ఆ నిబంధనను వారు నిలుపుకోలేకపోతారు. పరిస్థితుల ప్రభావం ద్వారా వారు ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతారు. కానీ దేవుడు మానవ స్వభావం గలవాడు కాడు. దేవుడు దేవుడే కాబట్టి తాను ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన మాటలన్నీ నమ్మాలి. హల్లెలూయా. నీకు అనుమానం రాకూడదు. ఇది దేవుని మాటల మూట. దిస్ ఎ బండిల్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అందుకే పౌలు భక్తుడు 2 కొరింథీ 1:20 అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. మరి నువ్వు ఆనుకున్న వ్యక్తులు వాళ్ళ మనసులు మారిపోయినప్పుడు, నిన్ను విడిచిపెట్టినప్పుడు వెంటనే నీకు ధైర్యం రావాలి దేవుని బట్టి. ఈ వ్యక్తి మారినాడు, కానీ మార్పు లేని దేవుని నేను కలిగి ఉన్నాను. ఆయన మాటలు కూడా గతించని మాటలు. మత్తయి సువార్త 35 ఒక మాట ఉంది కదా, ఆకాశము భూమి గతించిపోయినను దేవుని మాటలు గతించవు. ఆయన మారడు. నేను ఆరంభించినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. కీర్తనలు 2:8, నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. ఈ నేటి వరకు కూడా నేను ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నా. మార్పు లేని దేవుడు ఇచ్చిన మాటల్లో మార్పు లేదు కాబట్టి తప్పకుండా అది నెరవేరుతుంది. దేవుని శక్తి కార్యాలు ఎన్నెన్నో చూసిన. జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు జనములను స్వాస్థ్యంగా ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా వాక్యం అందించడానికి పిలుస్తారు, ఎంతమంది జనాలు. ఆ జనాలకు నేనేమి ఏర్పాటు చేయలేదు, కానీ వారే జనాలందరినీ సమకూర్చి నన్ను వాక్యం ఇవ్వడానికి పిలుస్తున్నారు కదా. మార్పు లేని దేవుడు. ఆయన కృపలో మార్పు లేదండి, ఆయన ప్రేమలో మార్పు లేదు. చూడండి, మనుషుల ప్రేమలు మారిపోతూ ఉంటుంది. కొత్తలో చాలా ప్రేమిస్తారు కదా, అంటారు నా ప్రాణమే నీ కొరకు పెడతానంటారు, కానీ తర్వాత మారిపోతారు. ప్రాణం తీసే రీతిగా ద్వేషం వారిలో పెరిగిపోతుంది. కానీ దేవుని ప్రేమలో ఏనాడు మార్పు లేదు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ దినదినానికి నూతనత్వం పొందుతుంది, కానీ పాత గిలడం లేదు కదా.
ఆయనకు ప్రతిదినము నీ పట్ల నూతనముగా వాత్సల్యత పుడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హిస్ లవ్ ఈజ్ ఫ్రెష్ ఎవ్రీడే. ప్రతిదినం నిన్న ప్రేమించినట్టు కాదు ఈరోజు. ఆ ప్రేమలో పాత గిలడం లేదు. స్వచ్ఛమైన ప్రేమ, నిత్యముండే ప్రేమ, మారని ప్రేమ, నిన్ను మరువని ప్రేమ. ఆయన కృపలో ఏదైనా మార్పు ఉందా? ఆయన కృపలో కూడా మార్పు లేదు. యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపో. చూడండి, మార్పు లేని దేవుని నీవు కలిగి ఉన్నావని విశ్వాసము నీకు కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అంటే నీవు పూర్తిగా ఎవరిని నమ్ముకోవాలి ఈ లోకంలో? దేవుణ్ణి నమ్ముకోవాలి. పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి. ఎవరి కొరకు ఆశతో కనిపెట్టాలి? దేవుని మీదనే కనిపెట్టాలి. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన వాగ్దానాలు తప్పకుండా నీ పట్ల నెరవేరుతుంది. నీ పరిస్థితి ఎటువంటిదైనా మార్పు లేని దేవుని యందు నీవు ఆశ్రయించాలి. ఆయననే స్తుతించాలి, ఆయననే ప్రేమించాలి, ఆయననే నీవు ఘనపరచాలి అని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నావు. ఎవరు మారినా, ఏ పరిస్థితి మారినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, మాట తప్పినా నీకు భయం లేదు. మార్పు లేని దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ ముందు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రాజా అనే నామము కీర్తనలు 84:3 ఉంది. నా రాజా, మై కింగ్. ఇక్కడ ఈ నామము మీరు చూస్తే ఒక పొజెసివ్నెస్ ఉంది. అంటే ఒక దేశానికి, ఒక ప్రదేశానికి ఒక రాజు ఉంటాడు. ఆయన ఆ దేశానికి రాజు. ఇక్కడ మనం నమ్మే రాజు సర్వలోకానికి రాజు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక ప్రదేశానికి రాజు మాత్రం కాదు, ఆయన సర్వలోకానికి రాజు. ఆయన నీ రాజు, నా రాజు, మై కింగ్. ఎప్పుడు మనం అనం కదా, నా ప్రైమ్ మినిస్టర్ లేక నా చీఫ్ మినిస్టర్ అంటాం, అందరికీ చెందినవాడు. కానీ ఈ రాజు ఒక గుణం ఏంటంటే ఆయన నీ రాజు అయిపోతాడు అన్నమాట. నువ్వు నా రాజా అని నువ్వు సంబోధించగలవు. ఇక్కడ కీర్తనకారుడు 84 కీర్తన 3 సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికింది. అంటే ఇతను ఎంత ప్రగాఢమైన అనుబంధము దేవునితో ఉంది. అందుకే నా అని సంబోధిస్తున్నాడు. నా రాజా, నా దేవ. పౌలు భక్తుడు అంటాడు కదా ఫిలిప్పీ 4:19, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. నా దేవుడు తీరుస్తాడు. ఆయన రాజు, నా దేవుడు. అంటే అంతగా ప్రగాఢమైన అనుబంధం దేవునితో ఉంటేనే అలా నువ్వు పిలవగలవు. ఈ రాజు సర్వలోకానికి రాజు. అయినా ఆయన నీ వాడై ఉంటాడని మనకు అర్థమవుతుంది. నీవు కూడా ఈ రాజును నీ రాజుగా నీవు పొందుకోవాలి. ఈ రాజుకున్న సుగుణాలన్నీ, ఈ రాజుకున్న సంపన్నత అంతా, ఈ రాజుకున్న ఐశ్వర్యం అంతా కూడా నీదైపోతుంది ఎప్పుడైతే ఈ రాజు నీ హృదయాన్ని ఏలుతాడో. ఈ రాజు నీకేమైనా కొదువ చేస్తాడా? ఏది చేయడు. అన్నీ కూడా నువ్వు ఈ రాజు దగ్గర నుండి నువ్వు పొందుకుంటున్నావు. అంటే నీ హృదయంలో ఆయన ఆధిపత్యం చేస్తున్నాడు, నీ జీవితాన్ని ఏలుతున్నాడు, నీ కుటుంబాన్ని ఏలుతున్నాడు. ఆయన ఏలికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయనకున్నవన్నీ కూడా నీవే. ఆయనకున్న ఐశ్వర్యం, అందుకే క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు ఆయన ఐశ్వర్యము చొప్పున. అంటే ఆ రాజు యొక్క ఐశ్వర్యము కొలవడానికి ఎవరికి సాధ్యం ఉన్నది? ఎవరికి లేదు. నో వన్ కెన్ మెజర్ ద వెల్త్ ఆఫ్ గాడ్ కదా. ఆయన ఐశ్వర్యము చొప్పున నీ అవసరతలన్నీ తీరుస్తాడంటే ఆయన ఐశ్వర్యాన్ని కొలవడానికే మనకు చేత కాదు. కాబట్టి మనకున్న అవసరతలు ఏపాటివి? అవన్నీ కూడా తప్పకుండా ఆయన నెరవేరుస్తాడని విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 47వ కీర్తనలో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేయాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి.
గాడ్ విల్ హ్యావ్ ఫేవర్ ఆన్ యూ. దయ పుడుతుంది. అప్పుడు రాజు అడుగుతాడు, నీ రాజు నిన్ను అడుగుతాడు, ఏం కావాలి రాణి, నీకేం కావాలి, నీ మనవి ఏమిటి, నీకేదైనా నేను ఇస్తాను, నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఈ రాజు అయితే రాణితో అంటున్నాడు, రాజ్యంలో సగం నీకు ఇస్తాను, సగమైనా నీకు ఇస్తానని. కానీ నేను నమ్మే నా రాజు, మనం నమ్మే మన రాజు రాజ్యంలో సగం కాదు, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సగం సగం ఏమి ఇవ్వడు. నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుని వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయనకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే నా రాజా, నా దేవా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. 45వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంటే మన రాజు ఎప్పుడు కూడా మన సౌందర్యాన్ని కోరుతాడు అన్నమాట. ఇప్పుడు ఎస్తేరు కూడా అనాలోచితంగా వెళ్ళలేదు రాజు సన్నిధి. ఆమె రాజభూషణములు ధరించుకుందాడు, ఆమె చక్కగా తయారైందాడు. అంటే రాజు సన్నిధికి వెళ్ళడానికి ఒక అర్హత కావాలి. ఇక్కడ కూడా ఈ రాజుని సౌందర్యాన్ని కోరుతున్నాడు. అంటే ఆత్మీయ రీతిలో మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే, బాహ్యమైన సౌందర్యం కాదు మన రాజు కోరేది, అంతరంగములో సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ అంతరంగంలో సౌందర్యం, పరిశుద్ధతయే నీకు అలంకారం, నీ దేవుడే నీకు భూషణం, నీ రాజే నీకు మకుటం. అలాగూ నువ్వు దేవుని సన్నిధిలో వెళ్తున్నావు. వక్రనడవిక, కపటము, వేషధారణ, పాపము, వీటన్నిటితో కాదు నువ్వు రాజుని ఎదుర్కోవాల్సింది, పవిత్రమైన హృదయంతో. అందుకే ప్రభు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుడు వారిని త్రోసివేయడు, వారి ప్రార్థన అంగీకరిస్తాడు. వారు అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఏది అడిగినా ఇస్తాం. రాజు దగ్గర ఎప్పుడు ఖజానా ఉంటుంది కదండి. రాజు దగ్గర ఏముంటుందండి? ఖజానా ఉంటుంది. ఆయన ఎంత మరి సొత్తు ఆస్తి రాజుది అసలు అంచనా వేయడానికి కూడా వీలు కాదు. కానీ ఆయనను సేవించే వారికి ఆయన ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఆయన కనికరం ఆయనకు భయపడు వారి మీద ఉంటుంది. ఎందుకు మనము మానవుల తట్టు చూడడం లేదు సేవలో కూడా? ఎందుకంటే గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన రాజై ఉన్నాడు, ఆయన సర్వభూమికి రాజు. ఆయన సెలవిచ్చిన మాట మనం నెరవేరుస్తుంటే మనకు కావలసినవన్నీ కూడా ఆయనే సదుపాయము చేస్తాడు అనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక నామము, ఆకాశమందు ఆసీనుడైన వాడు. హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆ మాట 123వ కీర్తన ఒకసారి తీయండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలే చేతి తట్టును చూసినట్లు మన దేవుడనే యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. దేవుని తట్టు మనం తల ఎత్తుతున్నాం, కన్నులు ఎత్తుతున్నాం, స్వరం ఎత్తుతున్నాం. ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడని మనం గ్రహిస్తున్నాం. ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడు మాత్రమే కాదు, ఆయన మన హృదయంలో కూడా ఆసీనుడే, మన మధ్యలో ఆయన ఆసీనుడే, ఆయన సర్వవ్యాపి. కానీ మనము ప్రార్థన చేసినప్పుడు అలాగూ దేవుని సంబోధిస్తున్నాం. దేవుడు కూడా సెలవిస్తున్నాడు కదా, యెషయా 66 మొదటి 2 వచనాలు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏర్పాటుది, ఇవన్నీ నా యొక్క హస్తకృత్యములే, నా వల్ల కలిగినవే అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తాను. అంటే ఆయన ఉన్నతములో నివసించే దేవుడని, ఉన్నతుడు, మహోన్నతుడని మనం అలాగూ
సంబోధిస్తున్నాం. అదిగాక యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో తీసుకొని ఆయన ఆకాశము తట్టు చూసినట్టు మార్క్స్ వార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 6:41 మార్కు 6:41. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టి. అంటే 5 రొట్టెల చేతిలో తీసుకున్నాడు, అలాగే పంచలేదు. ఆకాశము తట్టు తేరి చూచి, అంటే పరమ తండ్రి యొక్క దీవెన కోరుతున్నాడు, దాని మీద ఆశీర్వాదం కోరుతున్నాడు. అది విరిచినాడు. విరవకుండా ఎందుకు ఇయ్యలేదు? విరిస్తేనే దీవెన. దేవునికి స్తోత్రం. ఒక మనిషి కూడా విరగొట్టబడితేనే, నలగొట్టబడితేనే ఆశీర్వాదం. విరిచి అది పంచినాడు. ఆకాశం వైపు తేరి చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు విరిచి పంచినందుకు అది అభివృద్ధి పొందినది. ఆ రోజు 1000 మందికి ఆహారముగా మారిపోయిందని మనం చూస్తున్నాం. అంటే మన కన్నులు ఎప్పుడు కూడా దేవుని తట్టు ఉండాలి. దాసుల కన్నులు ఎట్లుంటాయంట? యజమానుల చేతి తట్టు. ఒక దాసురాలి కన్ను యజమానురాలి చేతి తట్టు ఉన్నట్లు, ఇదిగో ప్రభువా నువ్వు మమ్మల్ని కరుణించేంత వరకు మా కన్నులు నీ తట్టు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థనలో విసుకకుండా దేవుడు నిన్ను కనికరించేంత వరకు నీ కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉండాలి. పై చూపులు ఉండాలన్నమాట, క్రింది చూపులు ఉండకూడదు. మీ కన్నులు పైకెత్తుకోవాలి, అంటే దేవుని తట్టు చూడాలి. పైనుండే నీకు సహాయం వస్తుంది. పైనున్న వాటి మీదనే నీ యొక్క లక్ష్యం ఉండాలి. దావీదు ఒక్కసారి కిందికి చూసినాడండి, మిద్ద మీద నడుస్తూ. మరి ఎప్పుడు ఆకాశమందు ఆసీనుడైన వాడా అనే కదా ఆయన రాసిన కీర్తనే కదా మనం ధ్యానించేది. కానీ ఒక్కసారి కిందికి చూసినాడు. కిందికి చూసినప్పుడే ఆయన శోధనలో పడిపోయినాడు. సాతాను యొక్క మరి ఆ యొక్క కార్యంలో పడిపోయినాడు. క్రింది చూసినాడు, ఒక స్త్రీ స్నానం చేస్తుంది, బెత్షెబ. ఆమెలో అంత ప్రేమలో పడిపోయినాడు. ఆమె కావాలని ఆశించినాడు. చూడండి, ఎప్పుడు విశ్వాసుల కన్నులు ఎలా ఉండాలి? మీది చూపులే, పై చూపులే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది, నువ్వు పైనున్న వాటి మీదనే నీ యొక్క ధ్యాస ఉండాలి, క్రింది చూపులు ఉండకూడదు. కొలసీ 3. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. అంటే నీవు దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. అంటే దేవునికే మొరపెట్టాలి, దేవుని తట్టే చూడాలి. ఆకాశం తట్టు తేరి చూసినాడని వాక్యంలో మనం యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అది విస్తరణ కొరకు దేవుని తట్టు, పరమ తండ్రి తట్టు చూడండి. ఎందుకు చూసినాడు? అది యేసు ప్రభుకి మన అవసరం, ఆయనే దేవుడు కదా. మనకందరికి ఒక మాదిరి చూపెట్టినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి సెట్ అన్ ఎగ్జాంపుల్ టు మ్యాన్ కైండ్, నాట్ దట్ హీ నీడ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ అబౌవ్, బట్ హీ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ఆఫ్ అస్ టు లుక్ అబౌవ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీతం కొద్దిగా అయినా నీ భర్త తెచ్చి నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు అడగకుండా సడగకుండా అది చేతిలో పట్టుకొని ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. దేవా, దీన్నే నీవు విస్తరించి ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా 1000 మందికి ఆహారంగా చేసినావో ఈ కొద్ది జీతాన్నే నీవు ఏం చేయాలి? పెంచాలి. మా అవసరతలన్నీ కూడా తీరిపోవాలి. తప్పకుండా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన ఖర్చులన్నీ కూడా దేవుడు కొట్టేస్తాడు. ఇంకో పర్యాయం యేసు ప్రభువు మీద చూసినట్టు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మృతి పొందినాడు. లాజరును తిరిగి బ్రతికించే సమయంలో కూడా యోహాను 11:41 యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను.
నాకు అనిపిస్తుంది మీదికి చూస్తే తప్పకుండా చచ్చిన వారు లేస్తారు. ఈ పాపములతో చచ్చిన వారు తిరిగి ప్రభుతో బ్రతకాలంటే మనం ఎక్కడ చూడాలి? మీదికి చూడాలి. దేవునికి స్తోత్రం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగు. యేసు ప్రభు చచ్చిన లాజరు దగ్గర కూడా ఒక అద్భుతం జరగాలంటే పైకెత్తి కన్నులు పైకెత్తి చూసినాడు. 5 రొట్టెల చేతుల్లో పెట్టుకొని కూడా ఆకాశము తట్టు తేరి చూసినాడు. దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి మన చేతులు ఎత్తి ముమ్మారు స్తుతిద్దాం. మొదటి నామం మార్పు లేనివాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా రాజా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైన వాడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవుడు, నీ నామములు మేము ధ్యానించి ఉన్నాము. ఒక్కొక్క నామము నీ గుణాతిశయమును ప్రచురము చేస్తుంది ప్రభువా. నీ గుణగణాలను మేము తెలుసుకుంటున్నాం. నువ్వెవరై ఉన్నావు, నువ్వు మాకు ఏమేమి చేయగలవు మేము అర్థం చేసుకోవడానికి ఈ నామముల శీర్షిక మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధికి చేరినప్పుడు మాకు గొప్ప విశ్వాసం, నువ్వెంత ఘనుడవో, ఎంత సామర్థ్యం గలవాడవో, మేమే పాటి వారమో మాకు జ్ఞాపకం చేస్తుంది నాయన. ఈ నామముల ద్వారా సర్వలోకానికి మేలు కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడి వచ్చిన వారిని, దేవుని వాక్యం వింటున్న వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, వారి సమస్యలను పరిష్కరించండి, గొప్ప సమాధానము నెమ్మది దయచేయండి, గొప్ప ఆదరణ వారికి దయచేయండి అయినా. వారి పరిస్థితులన్నీ చక్కబెట్టండి, గొప్ప హస్తము చాపి వారికి నెమ్మది దయచేయమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను
క్రైస్తవా